అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ముగ్గు ఎందుకు వేయాలి? అసలు అదేం ప్రశ్న, అందరూ వేస్తారు కదా ముగ్గు అని అనుకుంటున్నారు కదా అందరూ. ముగ్గు సంవత్సరం పొడవునా ఆల్మోస్ట్ పల్లెటూరులో అయితే అందరూ వేసుకుంటారు, పట్టణాల్లో అయితే పండగలకి స్పెసిఫిక్గా వేసుకుంటూ ఉంటారు. మరి సంక్రాంతికి అసలు ముగ్గు ఎందుకు వేసుకోవాలి? అది కూడా భారీ భారీ ముగ్గులు, దాంట్లో రంగులు పోటీ పడి మరి వేస్తుంటారు. ముగ్గు యొక్క ప్రత్యేకత ఏంటి అసలు? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు రజనీ రమ్మ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్, నమస్తే. హలో నమస్తే. బాగున్నారా? ఫైన్. ముగ్గు అంటే ఎందుకు వేయాలి ఏంటి, మామూలుగా రోజు వేసుకుంటాం కదా అనే ఆలోచనలోనే ఉంటారు. స్పెషల్గా సంక్రాంతికి ముగ్గు వేయడానికి ఆ ముగ్గులు కూడా చాలా కలర్ఫుల్ గా, ఇల్లంతా కనిపించేలాగా, పక్కనింటి వాళ్ళ కంటే పెద్దగా కనిపించేలాగా పోటీ పడి మరి వేస్తుంటారు. ఎందుకు వేసుకోవాలి మేము అసలు ముగ్గులు? సంక్రాంతికే కాదమ్మా, అసలు ముగ్గు ఎందుకు వేయాలి అనేది చాలా మందికి తెలియదు. ఓకే. అది ముగ్గు వేసుకునే ఆచారం ఇప్పటిది కాదు. ఇప్పుడు ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, కొన్ని స్టేట్స్లో కొన్ని రాష్ట్రాల్లో కూడా వేస్తూ ఉంటారు. ఇప్పుడు తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలు ఇట్లా వేస్తూ ఉంటారు. ఇంకా కొన్ని నార్త్ స్టేట్స్లో కూడా అక్కడక్కడ అన్నట్టు స్పెషల్ డేస్లో స్పెసిఫిక్గా కొన్ని ముగ్గులు వేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఒక అందం, అలంకారం, ఒక సంబరం కింద వేసుకుంటారని నేను అనుకుంటున్నాను నార్త్ ఇండియన్స్. మనకైతే మన ఆచారాలు శాస్త్రాలు ఎలా పెట్టారంటే, పాత రోజులు ఎప్పుడో మనకెవరికి తెలియని రోజుల్లో వచ్చినాయి ఇవన్నీ. ఇప్పుడు కూడా ఒక మాట వింటూ ఉంటాం, టైం అయిపోతుంది ముగ్గేవే అమ్మాయి అని తల్లి అంతే కనుక. అంటే ఆడపిల్లలకి ముగ్గేమని చెప్తూ ఉంటారు కొంతమంది ఇళ్లలో. అంటే ఆడపిల్లలకి అన్ని వచ్చి ఉండాలి అని అన్నప్పుడు, నాకు టైం అయిపోతుంది అని అంటే, ఒక ముగ్గు కర్ర పడేసి వెళ్ళు అంటుంటారు. ముగ్గు ఏంటి, కర్ర ఏంటి అని అనుకుంటాం కదా. యాక్చువల్గా ఏంటంటే, గుమ్మానికి ముందు ఫస్ట్ అడ్డంగా 2 గీతలు గీస్తాం, దాన్ని ముగ్గు కర్ర అంటాము. తర్వాత ముగ్గు ఒక దాంట్లో ఫిల్ చేసి వేస్తాం, దాన్ని కూడా ముగ్గు కర్ర లేకపోతే సంథింగ్ అంటూ ఉంటారు. అయితే ఆ ముగ్గు కర్ర అనడానికి నాకు తెలిసిన విషయం అయితే ఇది. మా అమ్మమ్మల కాలం నుంచి వింటున్నాం ఈ మాట. ఒక కర్ర పడేసిపో త్వరగా అంటారు. కర్ర పడేసిపోవడం ఏంటని నేను చిన్నప్పుడు. తర్వాత తెలుసుకుంటే అర్థం ఏంటంటే, ఇలా అడ్డంగా 2 గీతలు గీసిన తర్వాత ఏదైనా ఒక చిన్న ముగ్గు రెగ్యులర్ గా పెట్టుకునేవి చిన్న చిన్న ముగ్గులు వేసుకుంటారు. మళ్ళీ 4 పక్కల కూడా గీతలు 2 గీస్తూ ఉంటారు. అసలు ముగ్గు అదే. గీతల ప్లేస్ లో గీతల మీద ఇంకొంచెం డిజైన్ కూడా వేస్తున్నారు చాలా మంది. అసలైతే 2 ముగ్గు కర్రలు ఇలా వేస్తారు. చిన్న ముగ్గు వేసిన తర్వాత మళ్ళీ దానికి 3 పక్కల చిన్న చిన్న కర్రలు వేస్తారు. ఏంటంటే ఏదైనా సరే మన స్పెసిఫిక్గా నేను చెప్పను, టూకీగా చెప్తాను. ఇంట్లోకి ఏదైనా సరే దుష్టశక్తి కానీ నమ్మకాలు ఉంటాయి కదా కొంతమందికి, ఒక పీడ, చీడ, దుష్టశక్తులు, ఏదైనా ఒక బ్యాక్టీరియా, ఇవన్నీ రాకుండా ఉండటం కోసం అని చెప్పి పేడ నీళ్లు చల్లి గుమ్మానికి శుభ్రంగా ఊడ్చి, ఆవు పేడ కానీ లేకపోతే బర్రెలు ఉంటాయి కదా ఆ పేడ కానీ నీళ్ళల్లో కలిపి చల్లి, అది కొంచెం ఆరిన తర్వాత దాని మీద బియ్యం పిండితో ముగ్గులు పెడతారు. ఇప్పుడు పౌడర్స్ వచ్చినాయి, ఇప్పుడు ముగ్గు కలర్స్ కదా వేరే, సున్నం రాయిని మెత్తగా ఆడేసి చక్కగా అది చేస్తున్నారు. దాన్ని బియ్యం పిండిలో కలిపి కూడా వేస్తున్నారు, ముగ్గు ఇంకా బాగా వస్తుంది. కానీ బియ్యం పిండితోనే ఎందుకు వేయాలి అంటే, ఇప్పుడు ప్రత్యేకించి సంక్రాంతికి చాలా మందికి తెలిసిందే, ఇప్పుడు చీమలకి ఆహారంగా వేస్తూ ఉంటారు. ఇంకొకటి రెండో అర్థం ఏంటంటే, ఇంట్లో పిండి వంటలు అవి చేసుకుంటూ ఉంటాం కదా, పిండి వంటలు అవి చేసుకున్నప్పుడు చీమలు వచ్చి పిండి వంటలకి పట్టుకోకుండా గుమ్మం బయటే ఆగుతాయి చీమలు. ఆ బియ్యం పిండి తింటూ సాయంత్రం వరకు గడుపుతాయి. చీకటి పడిన తర్వాత వాటి కన్నాల్లోకి అవి వెళ్ళిపోతాయి. అయితే ఈ కర్ర ఏమవుతుందంటే, అడ్డంగా ఒకటి పెద్ద కర్రలు 2 గీస్తారు ఇట్లా. అవి దేన్నైనా సరే ఆ కర్ర బయట ఆపుతుందట, ఆ శక్తి ఆ ముగ్గు కర్రలకు ఉందట. అందుకని అడ్డంగా ఫస్ట్ అయితే ఆ చివరి నుంచి ఈ చివరి 2 గీతలు ఖచ్చితంగా గీయాలి. చాలా మందికి తెలీదు, ఆ మూల నుంచి ఈ మూలకి అంత పెద్ద గీతలు ఎందుకు, బుజ్జి బుజ్జిగా మనం చిన్న ముగ్గే వేస్తాం కదా, చిన్న ముగ్గుకి అంత గీత ఎందుకు అని కాదు. గుమ్మం పొడుగుతా 2 గీతలు ఇలా గీయాలి. అది గీతలకి ఆపే శక్తి ఉంటుందంట. ఇప్పుడు దుష్టశక్తులు కానీ, నేను చెప్పాను ఇందాక, చీడ, పీడ, దుష్టశక్తులు ఏదైనా సరే గబుక్కనే బయట ఏదైనా తొక్కి ఇంట్లోకి వస్తారు. అలాంటప్పుడు అసలు అందుకనే చెప్పులు బయట విప్పి రావాలనేది ఫస్ట్ ఎయిడ్ గా పెట్టారు.
చెప్పులతో తొక్కుతాం మనం కదా. అవును. తర్వాత బయట పాత కాలంలో అయితే కాళ్ళు కడుక్కొని వచ్చే సౌకర్యాలు ఉండేవి. ఉండేవి. ఇప్పుడు కూడా కొన్ని చోట్ల ఉంటాయి. ఉంటున్నాయి. అవును. కొంతమందికి అపార్ట్మెంట్ స్టైల్లో ఉండటం లేదు కానీ ఉమ్. అందుకని చెప్పులు బయట ఇప్పి వచ్చే ఆచారం ఇప్పటికీ మనం 99% అందరూ చేస్తారు. ఎక్కడో ఒక మూర్ఖులు కొంతమంది చెప్పులతో ఇంటికి వచ్చేస్తారు కానీ ఉమ్. లోపలికి ఆ చెప్పులు అక్కడ ఇప్పడం వల్ల ఏమవుతుందంటే 3 వంతులు మనకు అక్కడ వదిలిపోతుంది. ఇంకా ఉట్టి కాళ్ళతో మనం లోపలికి వస్తాం. వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ శక్తి ఆ కర్రలకు ఉంటుందంట, ఆపే శక్తి. మనం వచ్చినప్పుడే కాదు, బయట నుంచి ఏదన్నా ఇంట్లోకి ప్రవేశించడానికి లేకుండా ఆ శక్తి ఆపుతుందట. ఓకే. తర్వాత ముగ్గు వేసిన తర్వాత 4 పక్కల ఎందుకు గీయాలి అని అంటే అక్కడ మన మంచి ఉద్దేశంతో ఒక భగవత్ స్మరణతోటి ముగ్గులు వేయాలని కూడా చెప్పేవారు మా అమ్మమ్మల వాళ్ళు. అది ఏమవుతుంది, ఆ భావంతో అలా అనుకుంటూ వేయడం వల్ల మనం ఆ ముగ్గులు ఒక దైవశక్తిని బంధించినట్టు అవుతుందట. బంధించాలి కాబట్టి 3 పక్కల కూడా గీతలు గీస్తాం. అప్పుడు అది అక్కడ బంధించబడి ఉంటుంది ఆ శక్తి అనేది, కాపాడుతూ ఉంటుంది. సో మనం చెప్పులిప్పి లోపలికి వచ్చినా కూడా మనకి ఇంట్లోకి చెడు రాదు అనేది ఒకటి. తర్వాత చీమలకి ఆహారం. వర్షాకాలంలో పెద్ద పెద్ద చీమలు వస్తాయి. అవును. కండ చీమలు, గండు చీమలు అంటారు. ఎంత తలకాయ, అది పట్టుకుందంటే వదలదు. సో అవి కూడా ఇంట్లోకి రాకుండా బయటనే ఆగుతాయి. ఓకే, అర్థమైందా? ఇప్పుడు పేడ నీళ్లు తలటాలు లేవు, ముగ్గు నేచురల్ ముగ్గు లేదు, బియ్యంతో లేదు. అది మన ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ముగ్గుంది అన్న ధ్యాసతోటి పక్క నుంచి రావాలి గాని తొక్కుకుంటూ వచ్చేస్తారు కొంతమంది హడావుడిగా. ఇది ఉండాలి వాళ్ళకి కూడా, ముగ్గు తొక్కకూడదు అనేది. ముగ్గు తొక్కకూడదు అంటారు. ఇందుకనే ఈ కారణం వల్లే ముగ్గు తొక్కకూడదు. ఏం చేస్తారు, నువ్వు అడ్డంగా ముగ్గేసావు, ఎలా రావాలి, ఎలా వెళ్ళాలి, ఇంట్లో వాళ్ళే పోట్లాడతారు. మన కోసం ఎవరైనా బయట వాళ్ళు వస్తే సరిగ్గా ముగ్గులో నుంచుని బెల్ కొడతారు. అవునా? అరే కలర్ఫుల్ గానో లేకపోతే అందంగానో ఒక ముగ్గు వేసుకున్నారు, పక్కకు నుంచి బెల్ అనే కామన్ సెన్స్ వాళ్ళకి కూడా ఉండదు. మనం తలుపు తీయంగానే శుభ్రంగా అది ఇలా అయిపోయి ఉంటుంది. మనకి మనసు ఎంతో బాధ కలుగుతుంది, వచ్చిన వాళ్ళ మీద కోపం కూడా వస్తుంది. కానీ మనం వాళ్ళని ఏమనలేం. నాలాంటి వాళ్ళైతే ఏ బాబు బొగ్గు కనిపించట్లేదా, కాస్త పక్కకు నుంచి బెల్లి కొట్టకూడదా అని అడుగుతాం అనమాట. ఎందుకంటే కష్టపడి ముగ్గు వేసాం కదా. సో ఆ వచ్చిన వాళ్ళు కూడా పండగ రోజులనే కాదు, ఎనీ డే, సంవత్సరం పొడుగుతో ముగ్గు వేసుకునే ఆచారం మంది. ఆ ముగ్గు ఉంది, ఏదో చాక్ పీస్ అనుకోండి, అది కూడా తొక్కకూడదు, అది కాలుతో పోతుంది. అది కూడా పిండితోనో లేకపోతే పౌడర్తోనో వేస్తే అది పోతుంది. ముగ్గు అనేది అసలు తొక్కకూడదు. ఎందుకు నేను ఇందాక చెప్పాను, అందులో మనం ఒక నామస్మరణ చేస్తూ భగవంతుడిని ముగ్గు వేయాలి, మంచి ఆలోచనలు చేసినప్పుడు దైవశక్తి అందులో బంధించబడి ఉంటుంది. ఆ కర్రలతోటి, ముగ్గు కర్రలతోటి మన ఆ శక్తిని అక్కడ బంధిస్తాం కాబట్టి ముగ్గు తొక్కకూడదు. ఓకే. కానీ సంక్రాంతికి ఇప్పుడు ఊర్లలో ముగ్గులు పోటీలను పెడుతుంటారు, దాని వెనుక ఉన్న ఉద్దేశం చెప్తాను. ఈ సంవత్సరం పొడుగుతా వేసే ముగ్గులు ప్లస్ చిన్న చిన్న ముగ్గులు వేసుకుంటాం. ప్రత్యేకించి పండగ రోజుల్లో, ముఖ్యంగా సంక్రాంతి పండగలకి నెల రోజులు కూడా ధనుర్మాసం స్టార్ట్ అయిన నుంచి నెల పట్టడం అంటారు. అక్కడ నుంచి పండగ అయ్యే వరకు కూడా రథం లాగటం వరకు వేస్తుంటారు. ఇదంతా ఏంటంటే అందులో ఒక కథ దాగి ఉంటుంది. రెండోది ఏంటంటే ఆడపిల్లలకి ఇది ఒక ఎక్సర్సైజ్, వంగడం, లేవడం. ఇంకోటి ఏంటంటే వాళ్ళ యొక్క కళని కూడా తెలియజేస్తుంది. కళాత్మకంగా ఉండాలి హృదయాలు, మనం క్రియేటివిటీగా ఉండాలి. ఇవన్నిటికీ ఆస్కారం ఆ ముగ్గు కల్పిస్తుంది. వంగడం, లేవడం 10 రంగులు కలిపి వేస్తాము. లేవడం, వంగడం తోటి ఎక్సర్సైజ్ ఉంటుంది ఆడపిల్లలకి నెల రోజులు. ఇంకా సంవత్సరం పొడుగుతూ కూడా ఆడపిల్లలతో ముగ్గులు వేయించేవాళ్ళు. మాకన్నా ముందు తరాల వాళ్ళు బాగా వేశారు. మేము చాలా ఒక 10% మేము వేసి ఉంటాం. ఎప్పుడన్నా పని ఆమె రాకపోతే మా అమ్మగారు ఒక ముగ్గు కర్ర వేసాడు అంటే ఆ కర్ర వేసి వెళ్ళేవాళ్ళం. మాకేం ముగ్గులు కూడా అంత వచ్చేవి కాదు. బుక్కుల్లో చూసి వేసేవాళ్ళం. మళ్ళీ ఈ పండగలు వచ్చినప్పుడు ఇంట్రెస్ట్ గా బుక్ లో చూసి వేసేవాళ్ళం. ఆ ఒక్కరోజు వేసినందుకు నడుము పట్టేసేది. అందుకనే ప్రతిరోజు ఆడపిల్లలతో ముగ్గులు వేయించేవారు పూర్వకాలంలో. సంక్రాంతి పండగ అప్పుడు వాళ్ళల్లో ఉన్న కళాహృదయం, వాళ్ళల్లో ఉన్న క్రియేటివిటీ, వాళ్ళల్లో ఉన్న ఇంట్రెస్ట్, తర్వాత వంగి లేవటం వల్ల కలిగే ఎక్సర్సైజ్, ఇదంతా కూడా ఉపయోగం, దానివల్ల బెనిఫిట్. కాబట్టి ముగ్గులు వేయిస్తారు. ఇంకొకటి ఏంటంటే పోటీ పెట్టడం వల్ల, పోటీ ఉండడం వల్ల వీళ్ళల్లో ఉత్సాహం పెరుగుతుంది. నాకు ఫస్ట్ రావాలంటే నాకు ఫస్ట్ రావాలి, ఆ ఉత్సాహం ఉండటం వల్ల కూడా ముగ్గులు వేసి ఇంకా ముందుకి ఏమంటారు పోటీలో పాల్గొనడానికి అవకాశం అన్నమాట. ఇన్ని అర్థాలు ఉన్నాయి. అంతేగాని ఊరికే ఇప్పుడు పోటీ అంటే అప్పటికప్పుడు చూసి ప్రాక్టీస్ చేసి వేసేస్తున్నారు. ఇది కాదు అసలు.
అలా ఉండేది. ముందు నుంచి ఆ, ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ప్రతి సంవత్సరం నెల రోజులు ముగ్గులు వేయడం వల్ల వాళ్ళకి చూడకుండానే ఎంత పెద్ద ముగ్గులన్నా వేసేస్తారు. అవును, రథం ముగ్గేస్తారు లాస్ట్ రోజు ఆ ఊరు అవునంట. పొడుగు. ఇంకొకటి మా పని పిల్ల చెప్తుంది, చాప సీతమ్మ వారి చాప అట, అది ఇక్కడ మొదలు పెడితే ఏ ఊరు వెళ్ళిపోతామో తెలియదు మాకు అని చెప్తున్నారు. అంటే అది ఆ అల్లిక కదా, అవును. ఎండ్ ఉండదు దానికి, ఊరు పొడవునా వేసుకుంటూ పోతా ఉంటారు. ఎండ్లెస్ అన్నమాట ఆ ముగ్గు సీతమ్మ వారి చాప అనేది. ఆడపిల్లలందరూ వీధుల్లో వాళ్ళు ఈ వీధి నుంచి ఆ వీధి నుంచి అందరూ కలుపుకుంటూ పోతారంట. అది చూసారా ఆ పోటీతత్వం, జనాన్ని కూడా కలుపుకుంటూ వెళ్ళొచ్చు కదా, వాళ్ళు వీళ్ళందరూ పరిచయం అవుతూ ఉంటారు కదా, స్నేహభావం అదొకటి, ఎవరు విరోధాలు లేకుండా. ఇంకొకటి ఏంటంటే ఆ ఉత్సాహం కూడా బాగా ఉంటుంది వాళ్ళల్లో. అరే నాదైపోయింది నీదైందా లేదా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా కలపడం వల్ల ఏమవుతుందంటే నువ్వు అన్నట్టు అందరినీ కలుపుకోవాలి అనే మనస్తత్వం. కోపం ఉంటుంది ఎప్పుడన్నా ఒకసారి నీళ్ల దగ్గర పంపుల దగ్గర గొడవ, లేకపోతే వాళ్ళ చెట్లు ఒక మందార మొగ్గ కోసుకుని వెళ్ళిపోయారన్న కోపం వచ్చినప్పుడు, నేను దాని చాపతో కలిపేదేంటి నా రథం దాని రథంతో కలిపేదేంటి అని అనుకోకుండా ఇలాంటి పండగల ముగ్గుల సందర్భంలో కలిపేస్తారు. అవును, కలిపేసినప్పుడు పాత కోపాలు పోతాయి. ఊళ్ళల్లో బాగా తెలుస్తుంది ఇదంతా, మనకి ఇక్కడ తెలియదు. అలాగే రథం ముగ్గులు కూడా వేసినప్పుడు అవన్నీ కలుపుకుంటూ ఏదో ఊరు వెళ్ళిపోతారంట. నాకు బాగా నవ్వు వచ్చింది, సంతోషం వేసింది. ఏంటంటే అట్లా ఐకమత్యం అనేది కూడా, ఆ కలపడం అనేది ఐకమత్యం. ఇప్పుడు ఒక స్వామి రథం అంటే సూర్య రథం కింద మనం భావించేస్తాం. వేసినప్పుడు ఆ రథం ఒక్కళ్ళతో లాగలేరు కాబట్టి అందరూ కలిసి లాక్కెళ్ళాలి. అందుకని అందరు ఇళ్ల ముందు రథం వేసి అందరు తాళ్ళు ఇక్కడ కలిపి అందరూ వెళ్ళిపోతారంట. అది బాగుంది నాకు. సో ఇలా ఇలా అంతరార్థాలు ఎన్నో ఉంటాయి అన్నమాట. ఒక ముగ్గు వెనక ఎన్ని ఉంటే ఇంకా వేరే విషయాల్లో ఎంత ఉంటుంది చూడాలి మనం. సో ఈ ముగ్గు వెనక ఇంత ఉంది కాబట్టి ఎవరైనా అమ్మాయిలు ఎప్పుడైనా పని మనిషికి ముగ్గులు వేయటం వదిలేయకుండా మీరు ముగ్గు వేసుకుంటే అది చాలా, నిజంగా చెప్తున్నాను వైష్ణవి, చాలా హ్యాపీనెస్ వస్తుంది. చాలా అంటే చాలా. వంగలేని వాళ్ళకి ఏం చెప్పలేం కానీ వంగగలిగి మంచి యాక్టివ్ గా పిల్లలు ఉంటారు కదా, నీలాంటి అమ్మాయిలు చక్కగా వేస్తుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. వేసి అది ఎక్స్పీరియన్స్ చేయండి. ఓకే మ్యామ్, ఈరోజు నిజంగానే చాలా బాగున్నారు. సో అనాథ శరణాలయాల్లో బర్త్డేస్ అంటే బేసిక్ గా నేను ఇంతకు ముందు అది ఒక మంచి విషయమే, ఊరికే పిచ్చి పిచ్చి పార్టీలు చేసుకోకుండా అక్కడికి వెళ్ళి చేస్తున్నారు అనుకునేదాన్ని. కానీ వాళ్ళ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుందని ఆలోచిస్తే, నా బర్త్డే ఎప్పుడు, లేకపోతే నాకు ఈ రోజు ఫుడ్ పెట్టారు రేపటి పరిస్థితి ఏంటి, ఈ రోజుకి నాకు బట్టలు ఉన్నాయి రేపటి పరిస్థితి ఏంటి, అంటే ప్రతిరోజు ఒకరు వస్తారని నేను వెయిట్ చేస్తూ ఉండాలా, ఇలాంటి థాట్స్ పిల్లలకు ఉంటాయి కదా. ఇలా చేసుకోవడం కరెక్ట్ అంటారా కాదంటారా? మాట్లాడదాము దీనికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అనాథ శరణాలయంలో వాళ్ళకి భోజనం ఏర్పాట్లు అవన్నీ మామూలుగా ఉంటాయి. భోజనానికి వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదు. దానికి అనుబంధంగా ఉండే గవర్నమెంట్ స్కూల్స్లో వాళ్ళకి చదువు అనేది సాగుతూ ఉంటుంది. ఇటు ఫుడ్ అటు చదువు రెండు సాగుతూనే ఉంటాయి. కొన్ని అనాథ శరణాలయాలకు వెళ్ళి నేను కూడా చూశాను. దానికి వచ్చిన ఇబ్బంది అయితే ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే నువ్వు అన్నట్టు బర్త్డే ఎవరైనా సెలబ్రేట్ చేసుకుంటే అక్కడికి వచ్చి, అంటే ఆ పేరు మీద పిల్లలందరికీ ఏదో ఒకటి ఇవ్వడం, గిఫ్ట్స్ ఇవ్వడమా, ఫుడ్ ఇవ్వడమా, లేకపోతే ఒక మంచి ఫుడ్ ఇవ్వడమా అనేది చేస్తూ ఉంటారు. ఓకే, టెంపరీగా వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు, తింటారు, ఓకే హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్తారు వచ్చిన వాళ్ళకి. కానీ ఆ ప్రశ్న వాళ్ళ మనసులో నిలబడిపోతుంది. నిజానికి కొంతమందికి తను ఎప్పుడు పుట్టిందో కూడా తెలియదు వాళ్ళకి. బర్త్డే ఎప్పుడంటే వాళ్ళకి తెలియదు. సో ఆ బర్త్డే డేట్ని అనాథ శరణాలయం ఎవరైతే మెయింటైన్ చేస్తుంటారో వాళ్ళే వాళ్ళ బర్త్డే డేట్ని నిర్ణయిస్తారు. అవును. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాయిన్ అయిన డేట్నే వాళ్ళ బర్త్డేగా, లేకపోతే ఏదైనా నీకు ఏదైనా పండుగ అంటే ఇష్టమా, లేకపోతే ఇంకోటి ఏదైనా ఒక మెమరీ గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా ఉందా అంటే వాళ్ళు చెప్తారు కదా, అది దాని ప్రకారంగా కూడా ఒక బర్త్డే డేట్ నిర్ణయించడం అనేది చేస్తారట. అది నేను తెలుసుకున్న విషయం. ఇంకపోతే వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు మనం ఉన్నాము, మన పిల్లలకి బర్త్డే అక్కడికి వెళ్ళి అనాథ శరణాలయంలో సెలబ్రేట్ చేసుకుని వాళ్ళందరికీ అన్ని ఇవ్వడం అనేది లైక్ అంటే ఒక దానం చేస్తున్నాము అవును అని వెళ్తారు, చేస్తున్నాము అనుకుని వెళ్తారు అక్కడికి. ఇక్కడ ఈ చిన్న విషయం ఏంటంటే మీరు వెళ్ళండి, అక్కడ ఏమి ఇవ్వాలనుకున్నారో, ఏం చేయాలనుకున్నారో, వాళ్ళకి దానం ఇవ్వాలనుకున్నారా, గిఫ్ట్స్ ఇవ్వాలనుకున్నారా, వాట్ ఎవర్ చేయండి. కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు అక్కడ సెలబ్రేట్ చేసుకోకండి. ఎగ్జాక్ట్లీ. ఓకే, వీలైతే
వాళ్ళ బర్త్డే డేట్స్ అది క్రియేట్ చేసిన డేట్ అవని, ఒరిజినల్ డేట్ అవని, వీలైతే అది తెలుసుకోండి. తెలుసుకుని నెక్స్ట్ ఎప్పుడైనా సరే మీరు ఆ డేట్ని వెళ్ళి వాళ్ళకి సెలబ్రేట్ చేయండి, బాగుంటుంది. ఇంకొకటి కూడా నేను విన్నాను, అనాథ శరణాలయాల్లో ఆ డేట్స్ ఎవరెవరికైతే అందరికీ దాదాపుగా నిర్ణయించిన డేట్లే కానీ ఒరిజినల్ డేట్స్ కానీ ఉంటాయి కాబట్టి ఆయా డేట్స్లో బర్త్డేలు వాళ్ళు సెలబ్రేట్ చేస్తాము అని కూడా చెప్పారు మాకు. అది మరి మన కళ్ళతో మనం చూడం కాబట్టి మనకు తెలియదు. చెయ్యాలి లెక్క ప్రకారం, ఎందుకంటే వాళ్ళకి పిల్లలు కాబట్టి బాధపడతారు కాబట్టి చెయ్యాలి, ఏదో చిన్నగానైనా చేయాలి. అట్లీస్ట్ ఒక ఫ్రాక్ తీసుకురావడమో, ఒక కేక్ తీసుకురావడమో లాంటివి చేసి వాళ్ళకి చిన్నగా సెలబ్రేట్ వాళ్ళే చేయాలి. సరే, మనలాంటి వాళ్ళం వెళ్ళి వాళ్ళ డేట్స్ తెలుసుకుని వాళ్ళకి కూడా సెలబ్రేట్ చేసినట్టయితే నెక్స్ట్ మన బర్త్డేకి అక్కడికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవచ్చు మనం. వాళ్ళకి నువ్వు చెప్పినట్టు ఆ ఫీలింగ్ రాదు. ఇప్పుడు నేను చూసాను కొన్ని చోట్ల అక్కడ ఫుడ్ తీసుకెళ్ళి పెట్టడం, లేకపోతే వాళ్ళకే చెప్తే అక్కడ కుక్స్ ఉంటారు కదా, వాళ్ళే కుక్ చేసి చెప్తే మనం వెళ్ళి అక్కడ అందరికి మన చేతితో పెట్టడం అనేది చేస్తూ ఉంటాము. మధ్యలో వాళ్ళకి ఎట్లా ట్రైన్ చేస్తారంటే వచ్చిన వాళ్ళ పేరు కనుక్కొని హ్యాపీ బర్త్డే టు యూ సో అండ్ సో నేమ్ వాళ్ళు ఒక సాంగ్ పాడతారు వాళ్ళ పిల్లలు. పాడినప్పుడు అది నాకు కొంచెం బాధే అనిపించింది. అప్పుడు పాపం నేను అప్పుడు అడగటం జరిగింది, అమ్మ మీ బర్త్డేలు ఎప్పుడు అని అంటే నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కొన్ని మేమే ఇస్తాం డేట్స్, వాళ్ళకి తెలియదు కాబట్టి ఉన్న వాళ్ళకి ఓకే అని. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ మనసులో నుంచి నాకెవరూ లేరు, నేను అనాథని అనే ఫీలింగ్ రాదు. ఆల్రెడీ వాళ్ళు దానికి ఫిక్స్ అయిపోయి ఉంటారు, నాకు పేరెంట్స్ లేరు, నేను అనాథని అని డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. అంటే ఏంటంటే అది కూడా ఏదో ఒక ఆన్సర్ లాగా, అది మైండ్కి కూడా తీసుకుంటున్నారా లేదా అని నాకు అనిపించింది. కానీ వాళ్ళల్లో వాళ్ళు ఎప్పుడైనా కూర్చున్నప్పుడు వాళ్ళకి వస్తుంది ఈ ఆలోచన, ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి మనం వెళ్ళి వాళ్ళని మరింత బాధ పెట్టిన వాళ్ళం అవ్వకుండా మనం లేదు అని అంటే మన బర్త్డే కారణం చెప్పకుండా వెళ్ళి ఫుడ్ ఇచ్చి రావచ్చు. ఫుడ్ ఇచ్చి వాళ్ళకి హ్యాపీనెస్ ఇచ్చి గిఫ్ట్స్ ఇచ్చి చెప్పకుండా లేదు వాళ్ళ బర్త్డేలు కనుక్కొని మనం వెళ్ళి ఏదైనా చిన్నగా సెలబ్రేట్ చేయగలిగినట్లయితే నెక్స్ట్ మన పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేయించవచ్చు. అయితే మన పిల్లలకు కూడా ఏంటంటే ఒక మంచి గుణాలని అలవాటు చేయాలి మనం. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత పిల్లలతో పలకరింపజేయటము, హాయ్ అని చెప్పడము, పేరు కనుక్కోవడము, అట్లా అంటే ఒక్క బర్త్డే రోజునే వెళ్ళటం కాదు, మామూలు రోజుల్లో కూడా ఎప్పుడైనా వెళ్ళి పిల్లలతో అక్కడ ఇంటరాక్షన్ చేసినట్లయితే వీళ్ళకి సమాజంలో ప్రపంచంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు, మనం ఎలాంటి జీవితం గడుపుతున్నాము, వాళ్ళకంటే మనం ఎంత బెటర్గా ఉన్నాము అనే ఆలోచనతో ఉంటారు వాళ్ళు. ఇప్పుడు చాలా మంది పిల్లలు కొంచెం ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళ పిల్లలు చూసామంటే దాదాపుగా కొంచెం ప్రౌడ్గా, ఆ డబ్బంటే లెక్క లేకుండా నాకేంటి మాకెంత ఆస్తులు ఉన్నాయి అని మాట్లాడే పిల్లలు కూడా ఉన్నారు. పెద్దవాళ్ళంటే యూత్ లో కూడా ఈ భావాలు ఉంటాయి, ఇంకా పెద్దవాళ్ళల్లో సరే కానీ పిల్లల్లో కూడా ఈ భావాలు ఉంటే అది మంచిది కాదు. అందుకని ఏం చేయాలంటే ఇలాంటి వాళ్ళని అలాంటి చోటకి తీసుకెళ్ళి మనం పరిచయం చేయాలి. సమాజంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉండి లేని విధంగా ఉండేవాళ్ళు కొంతమంది, ఉండి కూడా వాళ్ళు పోషించలేక తీసుకొచ్చి అనాశరణలో పడేస్తారు. కొంతమందికి అసలు పేరెంట్స్ ఎవరో తెలియదు, ఎలాగో ఎవరో తీసుకొచ్చి అక్కడ జాయిన్ చేస్తారు పసప్పుడే, వాళ్ళు అలా పెరుగుతూ ఉంటారు. ఇలా మనకి అన్నీ ఉన్నాయి, మనం ఒళ్ళు తెలియకుండా మనం ఎలా ప్రవర్తిస్తున్నామో, లేని వాళ్ళు ఇంతమంది ఉన్నారు ప్రపంచంలో అనేటువంటి ఒక దయార్ద్ర హృదయం వాళ్ళకి అలవాటు అవుతుంది. దాంతో ఏమవుతుందంటే ఎదుటి వ్యక్తిని ప్రేమించడము, ఎదుటి వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే క్షమించడము, వాళ్ళకి ఏదైనా మనం ఇవ్వాలి, షేరింగ్ అనమాట, షేరింగ్ నేచర్ అనేది అలవాటు పడుతుంది. మన దగ్గర ఏదైనా ఒక 10 ఉందనుకో, ₹1 ఏదన్నా మనం ఇద్దాము అనేటువంటి ఒక నేచరు. తర్వాత మనకు ఉంటే సరికాదు, ఎదుటివాడికి లేనప్పుడు వాడు హ్యాపీగా ఉండడు. నాకుంటే నేనొక్కడనే హ్యాపీ అవుతాను, తనకుంటే తను హ్యాపీ ఫీల్ అవుతాడు. కాబట్టి అంటే ఉన్న ఆస్తి అంతా వాళ్ళకి ఇవ్వమని కాదు నా ఉద్దేశం, వాళ్ళతో కూడా అప్పుడప్పుడు ఇలా కలవడం వలన వాళ్ళకి కూడా కొంత హ్యాపీనెస్ వస్తుంది. నా ఫ్రెండ్ వస్తాడు, నాకు ఏదో ఒక పెన్ ఇస్తాడు, లేకపోతే ఏదో ఒక బుక్ ఇస్తాడు అనే ఆశతో ఉంటాయి. అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ దృష్టిలో నువ్వు గొప్పవాడివి అవుతావు, ఒక మంచి స్నేహం నడుస్తూ ఉంటుంది. తర్వాత నీకు కూడా ఒక షేరింగ్ నేచర్ అలవాటు పడుతుంది. అవన్నీ లేకే కదా అనాథ శరణాలయాలు, ఓల్డ్ ఏజ్ హోమ్స్, పెద్దవాళ్ళని ఒక దయ, క్షమ, ప్రేమించడం అనే లక్షణాలు, అంటే నా దగ్గర ఇంత ఉంటే కొంచెం ఇద్దాము అనే బుద్ధి కూడా కలుగుతుంది.
ఉన్నవాళ్ళు చాలామంది విపరీతంగా దానాలు చేస్తారు. కానీ అది పేరు కోసం చేస్తారో, దేనికోసం చేస్తారో తెలీదు గానీ, ఇవ్వాలి అనే ఒక బుద్ధి, ఒక లక్షణం అనేది మనిషిలోకి రావాలి అనంటే ఇలాంటి సంఘటనలు, ఇలాంటి వ్యక్తుల్ని కలుస్తూ ఉండాలి చిన్నప్పటి నుంచి. అప్పుడు పిల్లల్లో ఇటువంటి గర్వం అనేది రాకుండా ఉంటుంది. సమానత్వం అనేది వస్తుంది. అరే! వాళ్ళు నాలాంటి వాళ్ళు. కొంతమంది అంటరాని వాళ్ళే చూస్తుంటారు. అలా చేయకుండా వాళ్ళలో ఒక మంచి లక్షణం కూడా కలిగే అవకాశం ఉంటుంది. తర్వాత బర్త్‌డేలు అనేవి నేను చెప్పినట్టు అలా చేసుకుంటే వీళ్ళకి హ్యాపీ ఉంటుంది. అవతల అనాథ శరణాలయంలో పిల్లలకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.